మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ముచ్చటగా 3వ షాట్లో మరొక అద్భుతమైన పదం యొక్క అర్థం తెలుసుకుందాం. విశ్వఘాతకం అంటే ఏమిటి? విశ్వఘాతకం అంటే ఏమిటి? దీని అర్థం విశ్వఘాతకం అనే పదం విశ్వం అంటే ప్రపంచం, సమస్త జీవజాలం, ప్రకృతి. ఘాతకం అంటే హాని చేసే, నాశనం చేసే, వంచే కలయిక. అంటే ప్రపంచానికి హాని కలిగించే, ప్రకృతి సమతౌల్యం చెడగొట్టే, సర్వజన హితానికి విరుద్ధంగా ఉండే ఆలోచన, చర్య, ప్రవర్తన అన్నమాట. విశ్వఘాతకం వల్ల లాభాలు ఉండవు, కానీ కొంతమంది దృష్టిలో ఉండే స్వల్ప ప్రయోజనాలు, స్వార్థం కోసం తాత్కాలిక లాభం అంటే డబ్బు, అధికారం, సుఖాల కోసం ప్రకృతి వనరులను దోపిడీ చేసి తక్షణ ప్రయోజనం పొందడం, యుద్ధం, అధిక వినియోగం వల్ల కొందరికి ఆర్థిక లాభాలు రావచ్చు. దీనివల్ల నష్టాలు ఏంటంటే ఇవి చాలా ముఖ్యమైనవి, దీర్ఘకాలంగా ఉండేవి. ప్రకృతి నాశనం, అడవుల నరికివేత, కాలుష్యం, వాతావరణ మార్పులు, ప్రాణుల అంతరాయం, జంతువుల, పక్షుల, జలచరాల అంతరించిపోవడం, మనిషి జీవితానికి ప్రమాదం, గాలి, నీరు, ఆహారం కలుషితం అవడం, సామాజిక అసమానత, కొందరికి మాత్రమే లాభం, మిగతా వారికి కష్టాలు, ఆధ్యాత్మిక నష్టం, విశ్వం ఒకే కుటుంబం, వసుధైవ కుటుంబం అనే తత్వాన్ని మరిచిపోవడం, చివరి స్వీయ వినాశనం. విశ్వఘాతకుడు ఇతరులను హాని చేస్తూనే తనను తాను కూడా నాశనం చేసుకుంటాడు. దీనివల్ల ఏమర్థమవుతుందంటే మనకి విశ్వఘాతక చర్యలతో తాత్కాలికంగా ఎవరైనా లాభం వచ్చినా సమస్త ప్రపంచానికి హాని కలిగించి చివరికి ఆ లాభదాయకుడే నష్టపోతాడు. అందుకే మనం విశ్వాన్ని మోసం చేయకుండా ప్రకృతిని కాపాడుతూ సమాజానికి మేలు చేసే విధంగా జీవించాలి. చాలా అద్భుతమైన పదం. దీని యొక్క అర్థం చాలా లోతుగా ఉంది. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్కువ మందికి ఈ విషయాన్ని షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.